అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో వైఫల్యాలు భాగమేనని తెలుసుకున్నవారు వాటి నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 25, 2024 ఆదివారం. తిథి పాడ్యమి, రాత్రి 8:35 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పుబ్బ, రాత్రి 1:24 వరకు, తదుపరి ఉత్తర. యోగము సుకర్మము, మధ్యాహ్నం 2:29 వరకు, తదుపరి ధృతే. కరణం బాలవ, ఉదయం 7:16 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:35 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 6:13, చంద్రోదయం సాయంత్రం 6:58, చంద్రాస్తమయం ఉదయం 6:59. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:45 నుండి 6:13 వరకు, యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:45 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుండి 5:26 వరకు, వర్జము ఉదయం 7:22 నుండి 9:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:11 నుండి 7:59 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. శుభ గడియలు ఉదయం 6:28 నుండి 7:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:39 వరకు. ఫిబ్రవరి 25 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 8:35 వరకు ఉంది, తదుపరి విదియ. ఈ రోజు రాత్రి 1:24 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం. పంచాంగం ప్రకారం ఉగ్ర నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. తదుపరి వచ్చే ఉత్తరా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అంతేకాకుండా ఉత్తరా నక్షత్రం, విదియా తిథి, ఆదివారం ఈ మూడింటి కలయికతో త్రిపుష్కర యోగం కూడా ఏర్పడుతుంది. ఈ త్రిపుష్కర యోగం రాత్రి 1:24 నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఏదైనా ఒక ముఖ్యమైన పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తారు. ఒకవేళ మీరు ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి, ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు కుంభరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ సైన్స్ దినోత్సవం. 1998 సంవత్సరంలో ఆకాశవాణి ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం ప్రవేశపెట్టింది.
తెలుగు సినీ నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి నాగిరెడ్డి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 25 ఆదివారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మిథున రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి ప్రయాణాలు ఉండవచ్చు. కన్యా రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తులా రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలను పొందుతారు. ధనస్సు రాశి స్నేహితులతో కాలం గడుపుతారు. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి దైవ బలాన్ని పెంచుకుంటారు. మీన రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.